నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మెసిరి. గవర్నర్ భవన్లో కేసీఆర్ మోదీతోని సీక్రెట్ మంతనాలు జరిపారా? సో ఈ అంశాన్ని మనకి ఇంకా క్లుప్తంగా వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే కవిత గారి అరెస్ట్ తర్వాత ఇటు కేటీఆర్ గారు కానీ కేసీఆర్ గారు కానీ చాలా ఇబ్బంది పడుతున్నట్టు మనకు అనిపిస్తుంది. అండ్ అట్లనే కేసీఆర్ గారు మోదీ గారితో సీక్రెట్ మంతనాలు ఏమన్నా చేస్తున్నారా? అంటే వార్తలు వస్తున్నాయి, ఇందులో వాస్తవం ఉందంటారా? అంటే వార్తలు నేను కూడా విన్నాను. ఎందుకు విన్నాను అంటే, మనం ఒక 2 months బ్యాక్ వెళ్తే ఎన్డీఏ కూటమిలోకి పాత మిత్రులు కొత్త మిత్రులు కూడా ఆహ్వానిస్తున్నట్టుగా అమిత్ షా గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. దానికి తర్వాతనే కేసీఆర్ గారు ఢిల్లీ వెళ్తారనో సంథింగ్ కొన్ని వార్తలు వచ్చాయి. ఆ వాటితో పాటు ఏమొచ్చాయి, ఆల్రెడీ టీడీపీ జనసేన కూటమి కూడా ఎన్డీఏ కూటమిలో చేరబోతోంది. దాంతోపాటు ఇక్కడ తెలంగాణ నుంచి బీఆర్ఎస్ కూడా చేరబోతుంది. బట్ అక్కడ ఎన్డీఏ కూటమిలో బాబు ఉంటారు కాబట్టి కేసీఆర్ గారు ఎన్డీఏ కూటమిలోకి వెళ్ళడానికి బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి చంద్రబాబు గారు ఈ మధ్యకాలంలో కొన్ని రకాలుగా మీడియా పరంగా కొన్ని వార్స్ జరిగాయి కదా, కోల్డ్ వార్ లాంటివి జరిగాయి. కాబట్టి మరలా బాబు గారితో కలిసి పని చేసుకోవాలి, ఎన్డీఏ కూటమిలోకి వెళ్ళాక కలిసి పనిచేయాలి కదా. అటువంటి నేపథ్యంలో ఎలా ఉంటుంది, అందుకే కేసీఆర్ గారు వెనకంజ వేస్తున్నారు అన్నట్టు కూడా వార్తలు చూసాం. అది పుకారా వాస్తవం అని తెలియదు కానీ సోషల్ మీడియాలో వచ్చే కథనాలు ఇవన్నీ. అయితే దానికి తగ్గట్టుగానే నిన్న రేవంత్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇదంతా బీఆర్ఎస్ బీజేపీ ఒకటే, ఈ చిల్లర రాజకీయాలు నాకు తెలియదు కాదు, వీళ్ళు ఒకటే అన్నట్టు కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. అయితే ఇప్పుడు ఏంటి, అందరి అభిప్రాయం ఎలా ఉందంటే, చాలామంది విశ్లేషకుల అభిప్రాయం బీఆర్ఎస్ బీజేపీ ఒకటి కాదు, వీళ్ళకి పొత్తులు లేవు, తెరవనికి వీళ్ళిద్దరికీ మంతనాలు లేవు అని చెప్పేందుకే కవితని అరెస్ట్ చేశారంటారు ఒక వర్గం. ఇంకో వర్గం ఏముంటుంది, గతంలో చంద్రబాబు నాయుడు గారికి కూడా పొత్తుల్లో భాగంగా టీడీపీ జనసేన వెళ్తాయి ఆంధ్ర ఎన్నికలకి, బీజేపీకి అసలు అవకాశం ఇవ్వము అనుకున్న వాళ్ళు ఎప్పుడైతే చంద్రబాబు గారు అరెస్ట్ అయిన తర్వాత చంద్రబాబు గారు కూడా ఎన్డీఏ కూటమిలోకి వెళ్ళారు అనేది కూడా ఒక వర్గం మాట్లాడుతుంది. అంటే దాన్ని ఎగ్జాంపుల్గా చేసుకుని ఇక్కడ కవిత గారిని కూడా అరెస్ట్ చేయించి రేపొద్దున కేసీఆర్ గారిని కూడా అదే బీఆర్ఎస్ని కూడా ఎన్డీఏలో కలుపుకోవడానికే చూస్తుంది అనేది ఒక వర్గం. ఎందుకు అంటే, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టలేదేంటి? ఇంత ఒక 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి, ప్రతిపక్ష నేతలో ఉన్నాడు, చాలా సీనియర్ నాయకులు, దేశవ్యాప్తంగా ఇమేజ్ ఉన్న పర్సన్. అటువంటి చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయితే కనీసం ముఖ్యమంత్రి అరెస్ట్ అయ్యే టైంలో లండన్ లేడు, ఇక్కడ ఆయన వచ్చిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టాలి కదా. అంటే ఆయన కూడా ఒక 20 రోజుల తర్వాత ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పాడు, నిజంగా నాకు ఈ అరెస్ట్ గురించి ఏమీ తెలియదు, ఈ లండన్లో ఉన్నాను నేను, మేబీ ఇది ఐటీ దాడులకు సంబంధించి సెంట్రల్లో చేస్తుంటారు, అక్కడ బీజేపీ ప్రభుత్వం ఉంది, నాదేం బాధ్యత లేదన్నట్టు మాట్లాడినప్పుడు బీజేపీ నుంచి పెద్దలు ఎవ్వరూ ఖండించలే, ఒక్కరు కూడా. రాష్ట్రాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి, ఫరూక్ అబ్దుల్లా నుంచి కింద కేరళ కమ్యూనిస్టు వాళ్ళ వరకు కూడా అందరూ ముక్తఖండంతో ఖండించారు. ఏమని, చంద్రబాబు గారిని అటువంటి వ్యక్తి కాదు, పైగా అరెస్ట్ చేసే విధానం కూడా సరికాదు అని చెప్పారు. కొంతమంది ఏమన్నారంటే, డైరెక్ట్గా ఖండించలేక తప్పు చేస్తే చేయొచ్చు, కానీ ఆ వయసు గల వ్యక్తికి, అంత పెద్ద ఆయనకి అలా అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదని కూడా చాలా మంది ఖండించారు కదా. ఈవెన్ బీఆర్ఎస్లో కూడా కొంతమంది నాయకులు ఖండించారు. మెయిన్ కేటీఆర్ గారు, కేసీఆర్ గారు ఖండించకపోయినా కాంగ్రెస్ నుంచి, ఈవెన్ టీడీపీ కాంగ్రెస్ ఎప్పుడూ కలుసుకోవు అనుకున్న కాంగ్రెస్ నుంచి కూడా విమర్శించి సపోర్ట్గా మాట్లాడారు, చంద్రబాబు అటువంటి వ్యక్తి కాదని. బట్ అప్పుడు బీజేపీ రాష్ట్ర స్థాయి నాయకుల నుంచి కానీ కేంద్ర స్థాయి నాయకుల నుంచి ఎవ్వరూ మాట్లాడలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన స్టేట్మెంట్ కూడా ఎవరు ఖండించలే. అంటే దాని అర్థం ఏంటి, బీజేపీ నిజంగానే చంద్రబాబు నాయుడు గారిని తనలో కలుపుకోవడానికి అరెస్ట్ అనే అస్త్రం వాడింది అనేది ఒక అభిప్రాయం. సో ఇక్కడ కూడా కవిత గారిని అరెస్ట్గా చూపించి కేసీఆర్ గారిని లోబర్చుకోవడానికే, లేదంటే పొత్తులో భాగంగా మాకు ఇన్ని సీట్లు కావాలి, మేము ఇన్ని సీట్లు పోటీ చేస్తామని అడగడానికి, డిమాండ్ పెంచుకోవడానికే ఈ అరెస్ట్ అనేది ఒక వర్గం అభ్యాసం. కరెక్ట్ అనిపిస్తుంది నాకు. చంద్రబాబు నాయుడు గారి విషయంలో జరిగిన విషయం కానీ ఒకసారి కంపేర్ చేసి అప్లై చేసి ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్కి కానీ, తెలంగాణ ప్రభుత్వం తెలంగాణలో జరిగిన సిచ్యువేషన్ కానీ అప్లై చేస్తే బీజేపీ చేసింది స్ట్రాటజీ నిజమేనేమో అనిపిస్తుంది. ఎందుకంటే బీజేపీ వ్యూహాలు ఎవరికి అంతు చెక్కవు. సో మరోవైపు రేవంత్ రెడ్డి గారు కూడా ఏమంటున్నారు, నిజమే వీళ్ళిద్దరూ చిల్లర రాజకీయాలు చేస్తున్నారు, వీళ్ళు ఒకటే, ఎన్ననుకున్న సర్వేలు కూడా అందుకే చెప్తున్నాయి, మాకు ఎలాగో 10-12 సీట్లు వస్తాయి, వాళ్ళకు చెరో 2 చెరో 3 వస్తాయి, ఎంఐఎం ఎలాగో వస్తుంది అన్నట్టుగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఈ రేవంత్ రెడ్డి గారి మాటలు కానీ, ప్రముఖుల విశ్లేషకుల అభిప్రాయాలు కానీ బట్టి చూస్తే
ఏమో కవిత గారి అరెస్ట్ కోసమే ఈ లోపాయకారంగా మళ్ళీ లోపరుచుకోవడానికి ఇలా చేశారేమో. అందుకే కేసీఆర్ గారు రహస్యంగా మోదీ గారితో కలవబోతున్నారేమో గవర్నర్ తమిళిసై సాక్షిగా. ఎందుకు గతంలో గవర్నర్ గారికి కేసీఆర్ గారికి కూడా కొన్ని విభేదాలు వచ్చాయి. ఆయనకి ప్రోటోకాల్ ఫాలో అవ్వలేదని, అసెంబ్లీ సమావేశాలకు కూడా ఆవిడని పిలవలేదని, పిలిస్తే కనీసం వచ్చి దాన్ని ఏమంటారు ముందు గవర్నర్ ప్రసంగం ఉంది కదా స్టార్ట్ అవుతుంది, అటువంటిది ఏమి ఇవ్వలేదని, తర్వాత సెక్రటేరియట్ ఓపెనింగ్ కూడా ముందు పిలవలేదని, తర్వాత పిలిచారనుకోండి ఇంకా దిగిపోతారని కొద్ది రోజులు అనగా. అలా చాలా కాంప్రమైజ్. ఈవిడ తమిళిసై అనేవారు బీజేపీకి చెందిన వ్యక్తి కాబట్టి అని నరేంద్ర మోడీ గారు 2-3 సార్లు వచ్చినప్పుడు కూడా కేసీఆర్ గారు కలవకపోవడం, ఇవన్నీ చూస్తే మళ్ళీ లేదు కేసీఆర్ గారు ఇట్లా ఈగోకు వెళ్ళిపోవడం వల్ల ఇలా జరిగిందేమో ఏమో. ఇదే ఈగో వాళ్ళు కూడా ఈగో హర్ట్ అయింది కాబట్టి అలాగా కవిత గారిని అరెస్ట్ చేయించారేమో. సరే ఒప్పందానికి ఒక కాంప్రమైజ్ పోతే సరిపోద్ది కదా అని అనుకుండొచ్చు కదా. అలాగైతే మేబీ, ఎందుకంటే మీరు నమ్మరు, చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ అయిన తర్వాత రేవంత్ రెడ్డి గారు కూడా సీక్రెట్గా చంద్రబాబు నాయుడు కలిశారని కూడా ఒక వార్త ఉంది. దాని మీద ఎక్కడ మీడియాలో వార్తలు రాలేదు, ఎక్కడ ప్రూఫ్స్ లేవు. కానీ బట్ కొంతమంది శ్రేణులు ఇచ్చిన సమాచారం ప్రకారం లేదు, రేవంత్ రెడ్డి గారు సీక్రెట్గా వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని కలిశారు, ఆయన సలహాలు సూచనలు తీసుకున్నారు ఎన్నికల ముందు అన్నట్టు కూడా ఒక వార్తలు ఉన్నాయి. మేబీ ఇప్పుడు కేసీఆర్ గారు మోడీ గారు కూడా రహస్యంగా కలుస్తారేమో. పెద్దవాళ్ళు తలుచుకుంటే, ప్రభుత్వాలు వాళ్ళ చేతుల్లో ఉంటే వాళ్ళు అనుకుంటే సాధించింది ఏముంది, అనుకుంటే చేయలేనిది ఏముంది. ఎందుకంటే 400 సీట్స్ కంపల్సరీ అన్నారు కదా, అందుకే 400 సీట్స్ అంటే వాళ్ళకి ఒక్కరికి వస్తాయా? ఎన్డీఏ కూటమి అంతా కలిపితే 400 రావడం కూడా కష్టమే ప్రస్తుత పరిస్థితి. ఎందుకంటే 2 సార్లు ప్రభుత్వం వచ్చినప్పుడు 3వ సారికి ఎంతో కొంత వ్యతిరేకత వస్తుంది. పైగా రైతు ఉద్యమాలను తీవ్రంగా నడుస్తున్నాయి, దానికి కాంగ్రెస్ సపోర్ట్ గా ఉంది. కొంత నార్త్ లో బీజేపీకి వ్యతిరేకత స్టార్ట్ అయ్యిందని కూడా వార్తలు వింటున్నాము. కాబట్టి ప్లస్ ఏంటంటే ఈ రామ మందిర నిర్మాణము, ఆర్టికల్ 370, సర్జికల్ స్ట్రైక్స్, ఇట్లాంటి కొన్ని ప్లస్ ఉన్నాయి. మైనస్లు కూడా ఉన్నాయి. ఇప్పుడు రైతుల సమస్య ఉంది, తర్వాత వరల్డ్ బ్యాంక్ స్విస్ బ్యాంక్ నుంచి బ్లాక్ మనీ తెప్పిస్తామన్నారు, తేలేదు. బ్యాంకుల వద్ద డబ్బులు ఎగ్గొట్టి బయట దేశాలకు వెళ్ళిపోయి వాళ్ళకి కూడా రుణమాఫీ చేశారు. ఇటువంటివన్నీ కూడా మైనస్లే కదా. సో ఇట్లాంటి మైనస్ని మళ్ళీ క్యాష్ చేసుకోవాలి. 400 అంటే కష్టం, 300 అంటే బ్రహ్మాండంగా రావచ్చేమో. అది కూడా ఇంక్లూడింగ్ ఆఫ్ ఎన్డీఏ కూటమితో రావాలని. సో అందుకే అమిత్ షా గారు ఎప్పుడో స్టేట్మెంట్ ఇచ్చారు, ఈసారి పాత మిత్రులు కొత్త మిత్రులు కలయికే ఎన్డీఏ అని. మేబీ అదే ఇదంతా చూస్తుంటే సార్ మొత్తం రాజకీయ లబ్ధి కోసమే కానీ ఎక్కడ చూసినా వాళ్ళ స్వార్థం కోసం చేస్తుందే తప్ప ఏది కూడా ప్రజల కోసం చేసింది అయితే ఎక్కడ ఏం కనిపించట్లేదు. ఎక్కడ చూసినా కూడా ఏ రకంగా ఏ కోణం నుంచి చూసినా కూడా ప్రజల కోసం ఇది మేము చేస్తామని మాత్రం ఎక్కడ లేదు. ఉండదమ్మా, ఎందుకు ఉంటుంది? మారాల్సింది ప్రజలే, అర్థం చేసుకోవాల్సింది ప్రజలే. రాజకీయ నాయకులు బాగా దారుణంగా ఉన్నారబ్బా, వాళ్ళు మంచోళ్ళు కాదబ్బా. మంచోళ్ళు కాదు వాళ్ళెవరు మనలో ఒకరే కదమ్మా. అదే రాజకీయ నాయకుడి కోసం పని కోసం ఎవరు వెళ్తాం? ఒకే రాజకీయ నువ్వు వెళ్ళావు, నేను వెళ్ళాను. నువ్వు వెళ్ళి సార్ మా బ్రదర్కి ఉద్యోగం ఇవ్వండి అని అంటారు, నేను వెళ్ళి మా బ్రదర్కి ఉద్యోగం ఇవ్వని అంటావు. వాడు ఏం చూశాడు? ఆయన ఇద్దరికి మెరిట్ వచ్చినప్పుడు మా తమ్ముడికే రావాలి యాక్చువల్గా, మీ తమ్ముడికి రాకూడదు. అప్పుడు నువ్వేం చేస్తావు? సార్ చూడండి సార్ మా తమ్ముడు అంటే నువ్వు ఎంతో అమౌంట్ ఇవ్వ చెప్తావు. అప్పుడు ఏం చేస్తాడు ఆయన? అంటే బ్రైబ్స్కి పడిపోతారా? ఇప్పుడు అరే అమ్మాయి సరే లేదు సార్ మా తమ్ముడు కంటే క్వాలిఫికేషన్ లేదండి, ఈసారి ఉద్యోగం రాకపోతే మళ్ళీ రాదు సార్, చూడండి సార్ కొద్దిగా అంటే నువ్వు మెల్లగా నువ్వే అలవాటు చేస్తున్నావు. అంటే ప్రజలే అలవాటు చేస్తున్నారు, వాళ్ళని తిట్టుకుంటున్నావు. ప్రజలే డబ్బులు తీసుకోకుండా ఓటు ఎంతమంది వేస్తున్నారమ్మా? ఇవాళ రేపైతే అసలు కనిపించట్లేదు. ఆఫీస్ ముందు సెక్యూరిటీ గార్డు ఇలాగే వెళ్ళిపోతూ మాటల మీద అంటే పిచ్చాపాటిగా ఏందయ్యా ఎంత జీతం వస్తుంది ఏంటని అడిగిన తర్వాత ఇలాగ రాజకీయం నెక్స్ట్ అక్కడేమొస్తుంది ఎక్కడే వస్తుంది మాట్లాడుకుంటే మీకంటే మొన్న గవర్నమెంట్ మాకు ఒక పార్టీ పేరు చెప్పను, మా పార్టీ మా ఇంట్లో 5 ఓట్లు ఉన్నాయని 10,000 ఇచ్చింది సార్, వాళ్ళకే వేస్తాం మేము ఓటు అన్నాడు. అంటే 10,000 ఇస్తే వేసేస్తావా? ఎవరు ఇదని అంటే 5 సంవత్సరాలు నీ భవిష్యత్ ఏంది అనేది వాళ్ళకి ఆలోచన లేదు. అందుకే అంటున్నాను, మారాల్సింది ప్రజలే. నువ్వు పెద్దగా మనం ఆలోచించేస్తున్నా కానీ రాజకీయ ప్రయోజనం కాకపోతే ప్రజల ప్రయోజనం ఉంటుంది. కాకపోతే ఒక 90% రాజకీయ ప్రయోజనం, 10% ప్రజల ప్రయోజనం. ఏం చెప్తారు ఇప్పుడు రేపు పొద్దున పొత్తుల్లో కూడా? మీరు రాష్ట్రానికి మేలు కోసం, రాష్ట్రానికి కావాల్సిన ప్రాజెక్టులు, స్పెషల్ ప్యాకేజీల కోసం మేము కలుస్తున్నాం తప్ప మీకోసమే కలుస్తున్నాం, మేము మీ ప్రజల కోసమే కలుస్తున్నాం, మా ప్రయోజనాల కోసం కాదు అంటారు. అదే అన్నారు కదా సార్ ఇప్పుడు. అలాగే అంటారు. కాబట్టి మనం అది చాలా పెద్ద బిగ్ డిబేట్. ఈరోజు నైట్ అంతా కూర్చుని అది డిస్కషన్ తేలదు. కాబట్టి అట్లా చెప్తున్నాను కదా, ఎప్పుడు ఎవరితో కలుస్తారో తెలియదు. అల్టిమేట్గా
గెలిపించుకున్నామా లేదా, సీట్లు వచ్చాయా లేదా, లేదా అంతే. దానికోసం ఎలాంటిదైనా చేయడానికి రెడీ. ఎస్. రైట్ రైట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.